రైట్. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేంద్ర మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్ మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా కూడా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శైవ క్షేత్రాలన్నీ కూడా ఓంకార నినాదంతో ప్రతిధ్వనిస్తా ఉన్నాయి. అంటే బుధవారం జరిగేటువంటి పండుగకు సంబంధించి ఈరోజు మొత్తం కూడా భక్తలోకం కూడా భక్తి ప్రవర్తనలతో సిద్ధమై మొత్తం వేకువజాముననే అన్ని ఆలయాలకు సంబంధించి భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. దీంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా దేవాదాయ శాఖకు సంబంధించి కూడా భారీ ఎత్తున దేవాదాయ శాఖ వాళ్ళు కూడా ఏర్పాట్లు చేయడంతో అక్కడ క్యూలైన్లతో ఉన్నటువంటి వాళ్ళు పందిళ్లు వేయడంతో పాటు స్నానఘట్టాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, తాగునీరు సౌకర్యాలు అన్ని కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలకు సంబంధించి ఏర్పాటు చేశారు. ప్రధానమైనటువంటి ఖమ్మం జిల్లా కేంద్రానికి ఆనుకున్నటువంటి శ్రీదల సంగమేశ్వర దేవాలయానికి సంబంధించి, కుస్మంచికి సంబంధించి రామలింగేశ్వర స్వామి దేవాలయం, స్థాన లక్ష్మీపురం దేవాలయానికి సంబంధించితో పాటు మదిరలో మృత్యుంజయ స్వామి దేవాలయం, అలాగే రామలింగేశ్వర స్వామి దేవాలయం, సత్పల్లికి సంబంధించిన నీలాద్రి దేవాలయం, బ్రాహ్మణ బజార్లో ఉన్నటువంటి గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు పొద్దు తెల్లవారుజామున కిక్కిరిసిన జనం కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడంతో ఉదయాన్నే కూడా భక్త కోలాహల మధ్య కూడా ప్రజలు తన భక్తిని చాటుకున్న నేపథ్యం కనబడుతుంది. శివపార్వతులకు సంబంధించినటువంటి పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకోసం దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ గా ఉన్నటువంటి ఎవరైతే వీరస్వామి ఉన్నారో, వీరస్వామి కూడా అన్ని దేవాలయాలకు సంబంధించిన అంశాలు కూడా సీసీ కెమెరా ద్వారా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. అయితే ప్రధానమైనటువంటి ఖమ్మం కేంద్రంలో ఉన్నటువంటి సంగమేశ్వర దేవాలయంలో దాంతో పాటు వైరాగ్ సంబంధించినటువంటి స్థాన లక్ష్మీపురం ప్రాంతంలో కొంత ఏర్పాట్లకు సంబంధించిన అంశాలు భారీ ఎత్తున కొన్ని కీలకమైనటువంటి జనం పోటెత్తే నేపథ్యంలో కొన్ని ఏర్పాట్లు అక్కడ ఏర్పాటు చేశారు. అయితే ప్రధానమైనటువంటి ట్రాఫిక్ సమస్య మాత్రానికి ఖమ్మం అటు స్థాన లక్ష్మీపురం మీ ఖమ్మంకి సంబంధించినటువంటి తీర్థాల పక్కనటువంటి సంగమేశ్వర దేవాలయానికి వెళ్లి రాకపోకలకు సంబంధించి తీవ్రస్థాయి అంతరాయం ఏర్పడింది. 4 డిపోలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా 4 డిపోల ద్వారా కూడా పబ్లిక్ అన్నిటి కూడా పూర్తిగా ట్రాన్స్పోర్ట్ పంపిస్తూనే అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఎటువంటి సమస్య రాకుండా ఉండటం కోసం ప్రయాణికులు కూడా బస్ సౌకర్యం ఏర్పాటు చేసినప్పటికీ ప్రధానమైనటువంటి ప్రైవేట్ వెహికల్స్ నియంత్రించే దాంట్లో పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైందని చెప్పేసి కూడా జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతా ఉంది. అదే నేపథ్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ ట్రాఫిక్ సమస్యకు సంబంధించి నియంత్రణ కోసం చర్యలు తీసుకోకపోవడంతో పాటు కొంత పోలీసుల తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడతా ఉంది. ఏదేమైనా సరే సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క పండుగ వేడుకలకు సంబంధించి మాత్రం ప్రజలు తన భక్తి యుక్తులను చాటుకోవడం కోసం జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాలు తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున తండోపతండాలుగా తరలి రావడంతో ఒక్కసారిగా ఆధ్యాత్మిక వాతావరణం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉట్టిపడిందని చెప్పొచ్చు. రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర.